యువభేరిని నిర్వహించి యువజనులతో మాట్లాడే నైతిక అర్హత జగన్ కి లేదన్నారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రత్యేక హోదా తమ శ్వాస అంటున్న జగన్ కి అసలైన శ్వాస ముఖ్యమంత్రి పీఠమే అని విమర్శించారాయన. ఆ వాస్తవాలతో యువకులను మభ్యపెట్టి అరాచకాలు సృష్టించాలన్నదే జగన్ వ్యూహం అన్నారు ప్రత్తిపాటి. ఈ దేశంలో రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ నాయకుడి మీద లేనన్ని కేసు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్టూడెంట్స్తోనో యువభేరి పెట్టి మాట్లాడేటువంటి అర్హత ఉందా? అది మాట్లాడాలి అంటే నీతి నిజాయితీ ఉండాలి. ఆయన శ్రీరామచంద్రుడు కాదు, అబ్దుల్ కలాం కాదు. నీతి వ్యాఖ్యలో నీతి బోధలో స్టూడెంట్స్ చేయటానికి ప్రత్యేక హోదా మా శ్వాస అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి శ్వాస అంతా ముఖ్యమంత్రి పీఠం, ప్రత్యేక హోదా కాదు ఆయనకి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్. ప్రత్యేక ప్యాకేజీలో హోదాలో ఏమైతే వస్తున్నాయో అన్నీ వస్తున్నాయో స్పష్టంగా మా పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు పదే పదే. హోదాలో వచ్చేవేంటి, ప్యాకేజీలో రానటువంటి ఏంటి. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్లో కానీ రిజర్వ్ బ్యాంకు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. జగన్ యువభేరి పేరుతో జనంలోకి వస్తే యువత నిలదీయాలని పిలుపునిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. జగన్ పోరాటం ప్రత్యేక హోదా కోసం కాదని కేవలం సీఎం పదవి కోసమేనని ఆరోపించారాయన. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేందుకే అన్నట్టు జగన్ తీరు ఉందని విమర్శించారు బోండా ఉమ. జగన్మోహన్ రెడ్డి పోరాటం ప్రత్యేక హోదా కోసం కాదు, ముఖ్యమంత్రి హోదా కోసమని యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువ బేరీలని లేదంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేయాలా, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని యువత నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యువత అడగాల,